నేను వచ్చిన కొత్తలో హెచ్ఎం సెకండ్ హెచ్ఎం, తర్వాత వేణు కుమార్ సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, శ్రీనివాస్ రెడ్డి నాతో జాయిన్ అయినటువంటి అప్పుడు మేమిద్దరం అడుగుపెట్టిన రోజులు అవి. భాస్కర్ రెడ్డి సారు నేను ఒకేసారి వచ్చినాము. తర్వాత 2000లో శారదా మేడం ఎంటర్ అయింది, సుమతి రాణి మేడం. అందరము కూడా ఒక గ్యాంగ్ లీడర్ లాగా ఉండేవి. అందరూ కూడా పిల్లల కోసం కృషి చేసేవారు. ఇక్కడ అలంకరించినటువంటి పెద్దలందరికీ మా పిల్లలు 2001-2 విద్యార్థులకు దీర్ఘాయుష్మాన్ భవ, ఆ దేవుడి దయ ఎల్లప్పుడూ ఉండి మీరు మంచి అభివృద్ధిలో ఉండి బాగా సంపాదన లేకుండా మర్యాదపూర్వకంగా బతికేదాలు. సంపాదనతో మర్యాద ఉండదు, అవార. కాబట్టి ఉన్న డబ్బుతో తృప్తి పడుతూ జీవితాన్ని ఎల్లదీసిన వాడే లీడర్, లేకపోతే వాడు జీరో. ఎంత డబ్బున్నా దాన్ని కాపాడలేకపోతే అది జీరోకి వస్తుంది. కాబట్టి మీ యొక్క నేను వచ్చినటువంటి 96 డిసెంబరు 23వ తారీఖు రోజు నేను ఈ పాఠశాలలో న్యూ అపాయింట్మెంట్తోని అడుగుపెట్టాను. అప్పుడు వీరయ్య సార్ నుండి నారాయణ సార్, హెచ్ఎం సారు. అట్లా ఈ ఫస్ట్ 9 ఇయర్స్ సర్వీస్ నాది ఇక్కడ. 9 సంవత్సరాల సర్వీస్. 2005లో నేను బేగంపేట హై స్కూల్ బెజ్జంకి మండలకు వెళ్ళడం జరిగింది. అంటే నాకు ఫస్ట్ ఇది ఎప్పుడు చెప్తాను ఎవరికైనా, నా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న స్కూళ్ళకైనా, ఇది నాకు తల్లిగారి ఇల్లు శనివారం. ఎందుకంటే నా యొక్క జీవితాన్ని ఇక్కడ నుండే స్టార్ట్ చేశాను, ఉద్యోగ జీవితాన్ని. అప్పుడు మా సార్ ఇక్కడ పంచాయత్ సెక్రటరీ ఉంది, అందుకోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు కలర్సియది జెడ్పీటీసీ సభ్యుడు కోయడ మండల్. ఆ విధంగా ఇక్కడికి రావడం జరిగింది. అట్లా ఈ పాఠశాల వాతావరణం చూడగానే నేను చాలా అనుభూతిని పొందాను. అంటే యోధులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. తర్వాత మాకు కూడా వీళ్ళ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎన్నో రకాల మెలుకలు, సర్వీస్ సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. మాకు జీవిత పాఠాలు కూడా నేర్పించినటువంటి పాఠశాల. విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులు అంటేనే అల్లరి పిల్లలు. అల్లరి లేకుండా విద్యార్థి ఉంటాడా? ఆ విద్యార్థి సైలెంట్గా ఉందంటే వాడిని ఉండనియరు. అరే ఏంద్రా అంత నల్లికుట్లో లేకుంటున్నావు, మాట్లాడవేంద్రా, ఇదేం పద్ధతి అని మీరే అంటారు. మళ్ళా అంటే ఏదైనా కూడా అల్లరి చేస్తూ చదువుతూ పైకి వచ్చింది. ఇప్పుడు మీరు అంటే మీ కష్టార్జితంతో, మీ మెదడుతోని మీరు పైకి వచ్చి ఇంత దిశలో ఉన్నారంటే చాలా అదృష్టం. అప్పటి నుండి మీరు బ్యాచ్ అంటే చాలా భారీ పెద్ద మెజార్టీ మీది. 70 మంది అంటే అది క్లాస్ రూమ్ కాదు, అది దాంట్లో ఏంది టేక్ చేయడమే గొప్ప. వాళ్ళని వాళ్ళను ఓ నిద్రపోతాడు, ఓ చదువుతాడు, ఓ ఇటు అంటాడు, ఓ అటు అంటాడు. అట్లా రకరకాల మేధస్సుతో ఉన్న పిల్లలను చూస్తూ వాళ్ళ యొక్క జీవితం మంచిగా ఉండాలని, మంచి లైఫ్ ఉండాలని, వాళ్ళు ఎంచుకున్నటువంటి విషయంలో ముందంజలో ఉండాలని ఆలోచనతో పిల్లలను భయపెడుతూ వాళ్ళ యొక్క జాగ్రత్తలను చెప్తూ, ఎట్లా ఉండాలిరా జీవితం అంటే ఎట్లుంటుందిరా, ఇట్లా చేయాలి, చేస్తే మీకు బాగుపడి, చదువు లేకపోతే జీవితం లేదు అనేటువంటి విషయాలను చెప్తూ పిల్లలు మంచి డెవలప్ రావాలని. అప్పుడు మనకు సెల్ఫ్ సెంటర్ ఇది ఎప్పుడు కూడా మేమొచ్చి అప్పటికే ఎన్ని సంవత్సరాలను ఉంది, ఎప్పుడు కూడా ఇది 10th సెంటర్. కాబట్టి ఆ సెంటర్తో అంటే ఇక్కడ ఉండేటువంటి పిల్లలు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఇప్పటికి కూడా మధ్య మధ్యలో కలుస్తూ ఉంటారు. పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళు ఇప్పుడు సార్ అన్నట్టు చాలా సంతోషం అనిపిస్తుంది. కాసేపు అన్నం తినక ఖాళీ కడుపుతూ ఉంటే అన్నం తిన్నంత సంతోషం అనిపిస్తుంది. అంటే మీరు కలవడంగానే మాకు
ప్రేమ అనురాగాలన్నమాట. అబ్బా మా పిల్లవాడు ఏదైనా విషయం చెప్పి, ఇప్పుడు సదానందం ఉన్నాడు, సురేందర్ ఉన్నాడు, నేను సురేందర్ వాళ్ళ మండలిలో వేస్తుండే ఇప్పుడు. అట్లా అనగానే నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. కాబట్టి మీరు మీ సార్ అన్నట్టు పిల్లల భవిష్యత్తును ముఖ్యంగా మీరు చేతిలో పెట్టుకొని వాళ్ళ యొక్క జీవితాలను అభివృద్ధి దశలోకి తీసుకెళ్ళండి. వాళ్ళ ధ్యేయమే మీ ఆశయంగా మార్చుకొని, వాళ్ళు ఎన్నో అంటారు పిల్లవాడు బెదిరిస్తే మిమ్మల్ని, అప్పుడు మీరు బెదిరియలే కావచ్చు మీ నాన్నలు, కానీ ఏమన్నా అంటే సెల్లు ఇవ్వకపోతే తీవారు కొడతా అంటాడు, సెల్లుని తీసి బండకెత్తా అంటాడు. ఈ విధంగా రకరకాల మాటలు అంటారు. వాళ్ళకు భయం చెప్పద్దు. ఇప్పటి పిల్లలకు భయం చెప్తే వినరు, బుద్రకియాలి. వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళకు అన్ని రకాల విషయాలను చెప్తూ మంచి డెవలప్మెంట్ తీసుకెళ్ళండి మీ పిల్లలను. తర్వాత వాళ్ళ పిల్లల్ని మీరు ఎప్పుడు కనిపెడుతుండాలి. మీ ఉద్యోగం ముఖ్యం కాదు, పిల్లల భవిష్యత్తు కూడా ముఖ్యం. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా కన్సర్న్లో పెట్టుకొని చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధమైనటువంటి విషయాల్లో ఎక్కువ చూస్తున్నారనేటువంటి ఆలోచన మీలో ఉండి వాళ్ళని ఒక్కసారి కనీసం ఒక 2-3 గంటలన్నా మీ పిల్లలకు మీ సమయాన్ని కేటాయించండి. మీ పనిలో ఉండి కూడా తర్వాత వాళ్ళ యొక్క భవిష్యత్తును మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మంచి పిల్లలుగా తీర్చిదిద్దండి. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కూడా నేను అనుకున్న తప్పటి సమయానుకూలంగా వర్షం పడితే ఎంత బాధపడతారో పిల్లలు, వర్షం పడద్దు దేవుడా, ఎందుకంటే మంచి వాతావరణం ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ వానదేవుడు కూడా మనను కాపాడిండు. ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ప్రశాంతంగా మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే సంతోషంగా ఉంది. ఇంతమంది పిల్లలను, వివిధ రంగాలలో ఉన్న పిల్లలను చూడడం హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు సాధారణట్టు అగ్రికల్చరే కాదు, ఏ పని చేసినా కూడా మీరు దాంట్లోనే లీలం కావాలి. వాడు పక్కోడు ఏదో చేస్తాను నువ్వేదో చేస్తా అంటే నీ ఫెయిల్యూర్. వాడు చేసినట్టు నువ్వు చేయాలి, నువ్వు చేసినట్టు వాడు చేయాలి. కాబట్టి మీరు ఎంచుకున్న విషయాలనే మీరు జాగ్రత్తగా పనిచేస్తూ దానిలోనే లీనమైంది. ఇప్పుడు చూడండి క్షౌరశాల సెలూన్ అంటారు, కటింగ్. ఆ కటింగ్ షాప్లో రకరకాల డిజైన్లు వేస్తుండే. ఇప్పుడు బాయ్స్కు డిజైనింగ్, లేడీస్కు డిజైనింగే. దాంట్లో కోట్లు సంపాదిస్తున్నారు హైదరాబాద్. అట్లా అదందుకు రీసెంట్లీ మొన్న హైదరాబాద్ వెళ్తే ఒక టీ కోట్ షాప్ ఉంది హాస్పిటల్ పక్కకు. ఎంత వస్తారా నాయన అంటే వాడు చెప్తే నాకే ఆశ్చర్యం. రోజు 18,000 సంపాదిస్తారట ఓన్లీ టీ కొట్టే. వాడు అమ్మేది ఏంది? ఉస్మానియా బిస్కెట్లు, సిగరెట్లు, పాన్ మసాలా, కాఫీ, టీ, గ్రీన్ టీ. మా పాప డెలివరీ వెళ్తే నేను వెళ్ళిన హాస్పిటల్ అమీర్పేటలో. దాని పక్కకు చిన్న డబ్బా, యోగి బాక్స్ ఎంత ఉంది డబ్బా అని. నెలకు 18,000, రోజు 18,000 అంటే నేను అసలు నమ్మలేకపోయినా. కానీ అట్లుంది రద్దీ వాడికి. అంటే ఏ చిన్న వృత్తి అయినా నీవు నీ యొక్క మాటతోని నువ్వు డెవలప్ అవుతావు. మన మాటే ముఖ్యం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనం ర్యాష్గా మాట్లాడమంటే వచ్చేవాడు కూడా రాడు, ఇంకా 4 మీ మీద రకరకాలు వేస్తాడు. కాబట్టి మీరు మంచి ఆలోచన శక్తితోని, మంచి నైపుణ్యంతో మీ యొక్క వృత్తిలో మీరు మంచి డెవలప్ కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకు